హలో, నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ప్రధాన అంశం కృష్ణలంకలో సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం కేసు. ఆ కుర్రవాడు చనిపోయాడని, చంపేశారని, ఈ కుర్రవాడి ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద విచారణ కోసం ఒక అత్యున్నత అధికారితోటి విచారణ కమిషన్ కూడా నియమించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్లుగా లేని లాకప్ డెత్తులు, కస్టోడియల్ టార్చరు ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, అది రాష్ట్ర ప్రభుత్వం దాకా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసేదాకా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ టాపిక్ మీద అసలు పోలీస్ టార్చరు, లాకప్ డెత్తులు, అలానే హేబియస్ కార్పస్ పిటిషన్లు, గతంలో ఏం జరిగింది, ఇక ముందు ఈ కుటుంబానికి ఏం జరగబోతుంది, ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాన్ని చర్చించడం కోసం ఈవేళ నాతో పాటు ప్రముఖులు ముగ్గురు ఇందులో ఈ చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శరత్ గారు మీకు స్వాగతం. శరత్ గారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా. తర్వాత నాతో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి హైకోర్టు లాయర్ గారు సిక్క సురేష్ గారు. చాలా మానవాసక్తికర కథనాల పట్ల, మానవాసక్తికర కేసుల పట్ల ఆసక్తి చూపిస్తూ పౌర హక్కుల కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషిలో ఆయన చాలా ముందున్నారు. అట్లానే ఈ కేసు గురించి చెప్పడానికి ఆయన మనతో వచ్చారు, వారికి స్వాగతం. రాఘవ శర్మ గారు మూడో వ్యక్తి. ఆయన సీనియర్ జర్నలిస్టు, వీటన్నిటికి మించి సామాజిక విశ్లేషకుడు. ఈ రాజకీయాల పట్ల, పోలీసులు వ్యవస్థ, అందులో ఉన్న లోపాల పట్ల అపారమైన జ్ఞానం ఉన్నవారు, వారికి స్వాగతం. ముందుగా సురేష్ గారు, నేను మీతో చర్చను ప్రారంభిస్తున్నాను. అసలు ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ ఏమిటి, ఇది ఏ దశలో వేస్తారు, లేదా ఒక మనిషిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలి, వీటిని కొంచెం వివరించండి. నిజానికి హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ కేసులో సరైన మొదటగా కోర్టులో వేసింది కూడా హెబియస్ కార్పస్ పిటిషనే. హెబియస్ కార్పస్ అంటే మనకున్న రిట్స్ లో అది ఒక రిట్ పిటిషన్, అంటే రిట్ ఆఫ్ మ్యానమస్, రిట్ ఆఫ్ సెర్షియర్, రకరకాల రిట్స్ లో హెబియస్ కార్పస్ కూడా రిట్ పిటిషన్. ఈ రిట్ పిటిషన్ లో ప్రొడ్యూస్ ద బాడీ, హెబియస్ కార్పస్ అంటే, కార్పస్ అంటే బాడీ, హెబియస్ అంటే ప్రొడ్యూస్ చేయమని, కోర్టు ముందు అతన్ని ప్రవేశపెట్టండి అని. ఎందుకని కోర్టు ముందు ప్రవేశపెట్టమని అడుగుతామంటే, ఏ వ్యక్తి అయినా కనబడకుండా పోయినప్పుడు కానీ, లేదా పోలీసులు అరెస్ట్ చేశారు అని సమాచారం ఉండో లేదా అనుమానం ఉండో, అతని పోలీసులు చట్ట ప్రకారం 24 గంటలలోగా కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయా సందర్భాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ కోసంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఈ పిటిషన్ వేసి కానీ హైకోర్టుని హెబియస్ కార్పస్ పిటిషన్ కోసంగా 2 జడ్జిలు వింటారు. అట్లాగే తక్షణమే దాన్ని స్పందించాల్సి ఉంటుంది. ఏ రోజైనా హెబియస్ కార్పస్ పిటిషన్ తోటి కోర్టు ముందుకు వెళ్తే అదే రోజే మధ్యాహ్నమే ఆ కేసుని కోర్టు స్వీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనుషుల ప్రాణాలు ముప్పులో ఉండే సందర్భాలు చాలా, మనకైతే మన అనుభవంలో చాలా ఉన్నాయి ఇలాంటివి. అదే రకంగా కోర్టు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ కి చాలా ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు వినవలసి ఉంటుంది. కోర్టు చేసే తక్షణ పని ఏంటంటే, ఆ తప్పిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వివరాల ప్రకారంగా ఎప్పుడు తప్పిపోయాడు, ఎక్కడ తప్పిపోయాడు, అది పోలీసుల ద్వారా అయితే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయారు అనే వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులైనా కూడా హెబియస్ కార్పస్ అయితే పోలీసుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూనే స్టేట్ ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అట్లాగే పై అధికారులకి నోటీసులు అందజేయడం జరుగుతుంది. ఈ కేసులో బహుశా నేను హైదరాబాద్ లో ఉండేవాడిగా అంత పూర్తిగా ఫాలో అయినప్పటికీ ఇప్పటికి నాకు అర్థమైందంటే, ఇప్పటికీ ఈ కేసులో సాయి కృష్ణ గురించి వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పిన కథనం ప్రకారంగానే అతని పోలీస్ స్టేషన్ లో చూసింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కొడుతుండగా చూసింది, దెబ్బలతో ఉన్న అతన్ని చూసింది. ఆ తర్వాత అతను కనబడకుండా పోయాడు. అతను చంపేశారా, చచ్చిపోయాడా అంటే తన ఆ పోలీస్ కస్టడీలో చనిపోయారా లేదా, ఇవన్నీ కూడా విచారించాల్సింది హెబియస్ కార్పస్ పిటిషన్ లో. అది రేపు హైకోర్టు విచారిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చలో మాట్లాడుకోవచ్చు. అయితే మొత్తం మీద హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే హైకోర్టు ఏ వ్యక్తి అయితే తప్పిపోయాడో, కనబడకుండా పోయాడో,
అతని ఆచూకీ తెలుసుకొని అతన్ని కోర్టు ముందు ఫిజికల్ గా ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి ఆ కేసుల పరిస్థితిని బట్టి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడమో లేకపోతే ఏ వివరాలు ఉంటే ఏదైనా అతని కేసులో ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాలన్న సమాచారాన్ని హైకోర్టు దృష్టికి ఆ పోలీసులు తీసుకురావడం జరుగుతుంది సహజంగా. ఓకే, శరత్ గారు, మానవ హక్కుల వేదిక తరఫున ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ మార్కాపురం వెళ్ళి విచారణ చేసి వచ్చిందన్నారు. అసలు ఆ రిపోర్ట్ ఏంటి? అసలు ఈ సాయి కృష్ణని ఎందుకు తీసుకొచ్చి టార్చర్ చేశారు? సాయి కృష్ణని ఎందుకు తీసుకొచ్చి టార్చర్ చేశారనే దీని మీద యుద్ధమైన సమాచారం ఎవరు ఇవ్వడం లేదు సార్. ప్రస్తుతానికి మదర్ చెప్తున్న ఆరోపణలే వాస్తవం అని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆయన ఏదో దొంగతనాలు చేసేవాడు, ఆయన వృత్తిరీత్యా దొంగ, అందుకనే ఆయన్ని తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళు తీసుకొచ్చాం అనేది ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోట్ల. దొంగ అయినా సరే కొన్ని హక్కులు ఉంటాయి. దొంగ అన్నంత మాత్రం చేత విచారణ లేకుండా ఆయన్ని టార్చర్ చేయటానికి లేదా లాకప్ డెత్ చేయడానికి లేదా కొట్టడానికి పోలీసులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. ఇక ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదిక పూర్తిగా రాలేదండి. అది నివేదిక పూర్తిగా వచ్చిన తర్వాతనే దాని మీద మాట్లాడాలి. అయితే ఇప్పుడు వరకు వినిపిస్తున్నటువంటి వాదనల ప్రకారంగా అయితే దీని వెనక స్టేట్ తాలూకా బలమైన హస్తం ఉంది. పోలీసులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారని తెలిసింది. ఈ రోజే దీనికి విచారించమని చెప్పి రాజమండ్రి ఎస్పీని కూడా స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. మరి ఆయన ఎన్ని రోజులు తీసుకుంటారో ఏంటో చూడాలి సార్, వేచి చూడాల్సిందే. గతంలో కూడా పోలీసుల వ్యవహార శైలి ఈ రకంగానే ఉండిందండి. మనకి ఎప్పుడు గత అనుభవాలు తీసుకుంటే ఎప్పుడు కూడా తప్పు పోలీసులదే. గతంలో సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, చాలా సార్లు అంటే ఏం లేదు, పోలీసులు కొన్ని పవర్స్ ని అవసరానికి మించి వాళ్ళు తీసుకోవటం, సమగ్రమైన విచారణ జరపకపోవటం, ఇటువంటి కారణాలే ప్రధానంగా నిజ నిర్ధారణలో కనిపిస్తున్నాయి. పూర్తి నివేదిక అయితే వచ్చి రావాల్సిన అవసరం ఇంకా ఉంది. ఓకే, రాఘవ శర్మ గారు, అంటే ఏదైనా లాకప్ డెత్ జరిగినప్పుడు సహజంగానే ఒక రకమైన కొమర్షన్ ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అసలు విషయాన్ని పక్కకు పోయే తరహా చేస్తున్నాయా అనిపించే అంతగా ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దీని మీద ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఇది స్పష్టంగా రాజ్య వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గం అండి. ఏదైనా నేరం జరిగినట్టయితే, నేరం చేసినట్టు భావించినట్టయితే అతన్ని కోర్టు ముందర హాజరుపరచాలి, అరెస్ట్ చేసి. 24 గంటలకు మించి తమ ఆధీనంలో పెట్టుకోకూడదు పోలీసులు. కానీ మే 9వ తారీఖున అతన్ని మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇద్దరు మహిళా పోలీస్ ఆఫీసర్లు కృష్ణలంక సిఐకి అప్పగించారు. సరే, వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అనేసి ఆ సాయికృష్ణ తల్లి వెళ్ళి అడిగింది. వెళ్ళి అడిగితే అప్పటికే చాలా చిత్రహింసలు పెట్టారు అతనికి, ఆ తల్లి చెప్పడాన్ని బట్టి. ఆ సిఐ అడిగింది ఏంటంటే, నీ కొడుకు చచ్చిపోయాడు, వెళ్ళి అతని ఫోటోకు దండేసుకోపో అని చెప్పినట్టుగా ఆ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అంటే పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు, పోలీసుల ఆధీనంలోనే చిత్రహింసలు గురయ్యాడని ఆమె చెప్పిన మాటలను బట్టి మనకు స్పష్టమవుతుంది. దీనికి రాజకీయం ఏమిటి? అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది? సహజంగా పోలీసుల్ని సపోర్ట్ చేస్తుంది. అంటే పోలీసులు అండదండలతోనే ప్రభుత్వాలు నడుస్తుంటాయి కనుక పోలీసులు ఏం చేసినా కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర ఏమిటి? ప్రభుత్వంలో జరిగిన లోపాలని ఎత్తి చూపించడం ప్రతిపక్షం యొక్క పాత్ర. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి ఉన్నాయి, కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి పెద్ద బలం లేకపోయినప్పటికీ అసెంబ్లీలో ఈ సమస్యని లేవనెత్తారు. ఎట్లా లేవనెత్తారు? ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ, వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి అభిమానులు. నిజానికి వాస్తవానికి అభిమానులు అయినప్పటికీ తమ ప్రభుత్వం, తాము అభిమానించే ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని వాళ్ళపైన విశ్వాసం పోయి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కలిసి ఇట్లా మా పిల్లవాడు సాయికృష్ణ పోలీసులు ఆధీనంలో ఉన్నాడు, ఇంత మటుకు చూపించడం లేదు, ఆ పిల్లవాడు ఉన్నాడో లేడో కూడా మాకు తెలియట్లేదు, మాకున్న ఆధారాల ప్రకారం అతన్ని చిత్రహింసలు పెట్టి
స్పృహ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదురుకుండా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు, మళ్ళా తీసుకొచ్చారు. బహుశా చచ్చిపోయాడని అనుకుంటున్నాం. ఆ సిఐ చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళు చంపేశారు. కనీసం మాకు శవాన్ని అప్పగించడానికి వాళ్ళు కోరుతున్నారు. అంటే శవాన్ని కూడా అప్పగించకుండా వాళ్ళు దహనం చేశారనేది వీళ్ళ ఆరోపణ. అంటే రాజ్య వ్యవస్థ చేస్తున్న దుర్మార్గాన్ని ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మీడియాకి వెల్లడించింది ఈ విషయాలని. సహజంగా మీడియాలో ఎక్కువ భాగం, ఎక్కువ ఛానళ్ళు, ఎక్కువ పత్రికలు అధికార పార్టీ వైపే ఉన్నాయి, చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం చాలా కీలకమైన పాత్ర పోషించిందండి. వీళ్ళ వాదన ఏమైనప్పటికీ, బాధితుల వాదన కానీ, ప్రతిపక్షం చెప్పేటటువంటి ఆరోపణలు కానీ, వీటన్నిటి ప్రజలకు చెప్పింది. ప్రజలకు చెప్తే తల్లేమో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, కోర్టు తేల్చాలి. నిజంగా అతను చచ్చిపోకపోయినట్లయితే హాజరుపరచాలి కదా కోర్టు ముందర. నెల రోజుల పైగా అయిపోతుంది వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంది. సిఐ చెప్పిన మాటల ప్రకారం అతను చచ్చిపోయాడు, మీ అబ్బాయి ఫోటోకి దండేసుకోండి, ఇంకా లేడు అని. పైగా జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు, అతని పేరు కూడా చెప్పారు, అతను ఒక రాజీయత్నం చేశాడు. మనకు సిఐ నాగరాజ్ చాలా కావాల్సిన వాడు, అతను మనం పోగొట్టుకుంటే ఎట్లా, మీ అబ్బాయి ఎట్లా పోయాడు, ఇంకా తిరిగి రాడు, వాళ్ళు ఏదో 50 లక్షలు ఇస్తారు తీసేసుకోండి అని చెప్పినట్టుగా తల్లి, ఆ మేనమా వీళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు, వీళ్ళ ఆరోపణలని అబద్ధం అనుకుందాం. పోలీసు వ్యవస్థ చాలా బలమైంది, మనిషి ఎక్కడున్నా పట్టుకురాగలిగిన వాళ్ళ నెట్వర్క్ ఉంది. ఆ సాయికృష్ణని తీసుకొచ్చి హాజరుపరచచ్చుగా, పబ్లిక్ ముందర హాజరుపరచచ్చు, కోర్టు ముందర హాజరుపరచచ్చుగా. అసలు ఉంటే కదా వాళ్ళు హాజరుపరచడం అనేది ఒక ప్రశ్న వస్తుందండి. రాజకీయం అంటే పోలీసులు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళు వెనకేసుకు రావటం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా కూడా పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కోరేది ఏంటంటే, రాజ్యాంగ పరంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాచే అధికారం ఎవరికీ లేదు, రాజ్యాంగానికి కూడా లేదు, నన్ను అడిగితే న్యాయస్థానానికి కూడా లేదు. సహజ మరణం పొందే వరకు మనిషి జీవించే హక్కు ఉందండి. దాన్ని ఎట్లా కాలు రాస్తారు? దీన్ని ప్రతిపక్షం ప్రశ్నించడం వాళ్ళ బాధ్యత. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. పత్రికలు కూడా అధికార పక్షం పక్కన ఉన్నప్పుడు సామాజిక మాధ్యమం, పౌర సమాజం ముందుకు వస్తుంది గొంతెత్తుకుని. ఇప్పుడు అదే జరగాలి. నిజానికి ఏంటంటే ఇక్కడ పౌర సమాజం చాలా బలహీనంగా ఉంది తెలంగాణతో పోల్చుకున్నట్టయితే. తెలంగాణలో ఏ చిన్న విషయం వచ్చినా కూడా అందరూ గొంతెత్తుతున్నారు. మీరు చాలా విషయాలు చూశారు. కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ బాలికని పైన అత్యాచారం చేశాడన్న ఆరోపణ వచ్చినప్పుడు మొత్తం పౌర సమాజం అంతా విరుచుకుపడింది. అట్లే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కూడా ఇష్టం వచ్చేట్టు మాట అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం అన్నప్పుడు కూడా పౌర సమాజం నోరిప్పింది. ఇట్లా అనేక విషయాల్లో తెలంగాణ పౌర సమాజం చాలా చైతన్యవంతంగా ఉంది. ఇది విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పౌర చైతన్యం, పౌర సమాజం తెలంగాణలో ఉన్నంత బలంగా లేదని నేను బాధపడుతున్నానండి. అంటే ప్రతిపక్ష సురేష్ గారు, ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏం చేయాలి, లేదా పౌరులు ఏం చేయాలి, వాళ్ళకున్న హక్కులు ఏంటి అనేది ఒక్కసారి వివరించండి సార్. పోలీసులు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు పాటించాల్సిన విధుల గురించి, నియమాల గురించి, వీటన్నిటి గురించి ఎప్పుడో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రూపంలో ఇచ్చిందండి. డీకే బసు కేసు అనే దాంట్లో 20-30 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. అరెస్ట్ చేసిన వెంటనే చేయవలసిన పని ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకి తెలియజేయాలి. అంటే ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నా అసలు ముందు అరెస్ట్ చేసిన వ్యక్తికి తెలియజేయాలి, మిమ్మల్ని ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు అరెస్ట్ టికెట్ అంటారు, అంటే అరెస్ట్ చేస్తున్నట్టుగా ఒక కాగిత రూపంలో ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వవలసి ఉంటుంది. అతను కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా విడిగా ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అతని ద్వారా వివరాలు తెలుసుకొని వాళ్ళకి వెంటనే సమాచారం ఇవ్వాలి, ఈ వ్యక్తి మా కస్టడీలో ఉన్నాడు అని చెప్పి. అని చెప్పడంతో కాకుండా అరెస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడ అరెస్ట్ చేసినా అతన్ని కోర్టు ముందు 24 గంటల లోపలగా హాజరుపరచాల్సి ఉంటుంది. 24 గంటల లోపల హాజరుపరిచే ఆ సమయాన్ని ఎందుకు ఇచ్చారంటే, ఒకవేళ అతను పోలీస్ స్టేషన్ దూరంగా ఇంకెక్కడో అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి ట్రావెల్ చేసే సమయం, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో దాని అన్నిటికి సంబంధించి ఎటువంటి కేసు అయినప్పటికీ
24 గంటల్లో ఆ అరెస్టు జరిగిన ప్రదేశము పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో ఉంటుందో, ఏ కోర్టు పరిధిలో ఉంటుందో ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు అతను ప్రవేశపెట్టాలి. అట్లాగే అరెస్ట్ చేసే సమయంలో చేయాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసే పోలీస్ అధికారి డ్రెస్ లో ఉండాలి, అతని నేమ్ ప్లేట్ కనబడుతూ ఉండాలి. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలి ఇందాక చెప్పినట్టుగానే. ఆ తర్వాత అతని అరెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా అతనికి నీకు న్యాయ సహాయం కావాలంటే నీ న్యాయవాదిని నువ్వు పిలిపించుకోవచ్చు, మాట్లాడచ్చు అని కూడా చెప్పాల్సి ఉంటుంది, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడు తేల్చేసి. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు కూడా ఉంచాలి అనే గైడ్ లైన్స్ కూడా ఉంది. కానీ ఏ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉండవు. అవి ఉంటే అవి పనిచేయవు. ఎందుకంటే చాలా లాకప్ డెత్తుల్లో మేము పౌరకుల సంఘంగా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం, పోలీస్ అధికారులు కూడా విచారిస్తాం. వాళ్ళు మీ సీసీ కెమెరా పనిచేస్తున్న అని అడిగితే ఈ 2 రోజుల నుంచి పనిచేయడం లేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ముందు రోజు, వెనక రోజు, తర్వాత రోజు పనిచేయవు. అంటే ఇదంతా కూడా చట్టాల్లో ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, పుస్తకాలు బీరువాల్లో భద్రంగా ఉన్నాయి చెప్తే అమల్లోకి రావడం లేదు. అమల్లోకి వచ్చేటట్టు చేయాలంటే ఖచ్చితంగా పౌర చైతన్యం పెరగాలి, ప్రజా సంఘాలు అడగాలి. అట్లాగే దీని మీద చర్చ కూడా, ఇలాంటి చర్చ జరగడం ద్వారా లేదా కోర్టులో నిలదీయడం ద్వారా కోర్టులు కూడా ఆయా కేసుల మటుకే ఏదో ఆదేశాలు ఇవ్వడం కాకుండా ఇటువంటి తరచూ జరుగుతుంటే మళ్ళీ కూడా వాళ్ళు చాలా అంటే ఆదేశాలు పాటించాలి అని చెప్పి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే అధికారులు అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళ మీద ఇస్తూ అంటే ఆ డిపార్ట్మెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి జరిగితేనే ఎంతో కొంతవరకన్నా నివారించగలుగుతాం. అట్లాగే మరో ముఖ్యమైన విషయం ఉందండి. అంటే మనం లాకప్ డెత్ అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇది హెబియస్ కార్పస్ లాగా కనిపిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండగా ఆ తల్లి చిట్ట చివరిగా ఎక్కడ చూసింది? పోలీస్ కస్టడీలో, పోలీస్ స్టేషన్లో చూసింది. కాబట్టి అతని సంబంధించిన ఏ తదనంతర వివరాలకైనా బాధ్యత వహించాల్సిన ఆ పోలీసులే. అట్లాగే ఆ పోలీసులు చిట్ట చివరిగా వాళ్ళ కస్టడీలో ఉన్నారు కాబట్టి వాళ్ళే చెప్పాలి ఏమైంది, అతని పరిస్థితి ఏమైంది, అతను ఉన్నాడా లేదా, ప్రాణాలతో ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత ఆ అధికారుల మీద, ఆ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విచారణ మీద కూడా మనం చర్చలో మళ్ళీ దాంట్లో కూడా వెళ్తాం. ఈ మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కూడా చాలా చట్ట విరుద్ధంగా ఉందండి. చట్టాల్లో ఎప్పుడో కూడా లాకప్ డెత్స్ సంబంధించి, లాకప్ డెత్స్ అంటే కేవలం లాకప్ లో జరిగే డెత్తే కాదండి, కస్టోడియల్ డెత్స్ అన్నది. అంటే పోలీసుల అదుపులో అతని మరణం జరిగే సమయానికి అతను ఇంకెక్కడైనా బయట ఎక్కడైనా ఉండుండొచ్చు, లేదా ఇంకా చనిపోతాడు అనే సందర్భంలో అతను బయట ఎక్కడో హాస్పిటల్ ఎక్కడో చేర్చుండొచ్చు. అయినా కానీ కారణం, అతని మరణానికి కారణం ఆ పోలీసులు వాళ్ళ అదుపులో ఉన్నాడు కాబట్టి వాళ్ళే అవుతారు. ఆ రకంగా ఇలాంటి మరణాలు పోలీసుల కారణంగా జరిగితే దాని మీద విచారణ అనేది పోలీసులు కాదు, పోలీసు ఉన్నతాధికారులు కాదు, ఈ విచారణలు ఇవన్నీ జరిగినా దీంతో పాటు ఖచ్చితంగా జరగవలసిన ఇంకొకటి ఏమిటంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటే న్యాయాధికారి, ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేత న్యాయ విచారణకు ఆదేశాలు జరగాలి. అది కూడా తక్షణమే జరగాలి. ఈ సవరణ కూడా ఎప్పుడో వచ్చింది, సరిగ్గా ఇంకో 2 రోజుల్లో 23వ తారీఖు జూన్ తోటి 20 ఏళ్ళు అవుతుంది. 2006 సంవత్సరం జూన్ 23వ తారీఖున ఈ సిఆర్పిసిలో అంటే ఈ నేర విచారణ చట్టాల్లో ఒక సవరణ వచ్చిన సవరణ ద్వారా పోలీస్ కస్టడీలో రేపు జరిగినా లేకపోతే ఎవరైనా అదృశ్యమైనా దానికి సంబంధించిన నేరం నమోదే విచారణ జరిగేటప్పుడు పోలీసు అధికారులు చేసే విచారణతో పాటుగా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేత విచారించాలి. ఆ విచారణలో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భాగం చేయించాలి అనేది వచ్చి 20 ఏళ్ళు అయింది. కానీ 20 ఏళ్ళుగా ఈ మధ్యలో కొన్ని దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే 100-200 దాకా లాకప్ డెత్స్ జరిగాయి. చాలా అరుదుగా మనకి జ్యుడిషియల్ విచారణ జరిగింది. 2007లో నేను వేసిన కేసు ద్వారా 2016లో తుది తీర్పు వచ్చి దాని మీద విచారణ జరిగింది. అదే తొలి విచారణ కూడా. ఇబ్రహీం అనే వికారాబాద్ లో లాకప్ డెత్ లో చనిపోయిన వ్యక్తి మీద 2016లో ఆర్డర్ ఇస్తే ఆ అమలు కూడా 18లోనో 19లోనో జరిగింది. ఆ తర్వాత 2-3 జరిగాయి. తెలంగాణ హైకోర్టులో అయితే నష్టపరిహారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. కానీ చాలా విచిత్రంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా మేము ఒక స్పెషల్ అధికారిని వేసాము, లేకపోతే ఉన్నతాధికారులుగా ఉన్న వీళ్ళు కూడా మేము అతన్ని లూప్ లో పెట్టాం, సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఇది కాదు. ఇన్ అడిషన్ టు ఆల్ అదర్ ఎంక్వైరీస్ బై ద పోలీస్ ఆఫీసర్
jurisdictional judicial magistrate has to conduct an independent inquiry into the cause of death. అది జరిగిందా, అది ఎందుకు జరగడం లేదు అనే దానికి జవాబు ముఖ్యమంత్రి దగ్గర నుంచి పోలీస్ అధికారుల నుంచి న్యాయ వ్యవస్థ కూడా ఇవ్వాలండి. న్యాయ వ్యవస్థకి నిజానికి సుమోటోగా తీసుకునే అధికారం ఉంది. సుమోటోగా హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ సుమోటోగా తీసుకునే కేసులు కూడా ఉన్నాయి లాకప్ డెత్స్. కాబట్టి న్యాయస్థానాలు కూడా బాధ్యత ఉంది దీంట్లో. ఎందుకంటే ఒక ప్రొవిజన్ సిఆర్పిఎస్ లో అమెండ్ అయి ఉన్నది, దాని ప్రకారంగా అమలు చేయాలి అని చెప్పాల్సిన ఇంత పెద్ద చర్చలో ఎక్కడ రాకపోవడం చాలా దురదృష్టకరం. ఓకే శర్మ గారు, విజయవాడకి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాకప్ డెత్లు, ఈ కస్టోడియల్ టార్చరు, ఎన్కౌంటర్లు కొత్త కాదు. గతంలో బుడ్డ సెంటర్ని చంపారు, తర్వాత సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ అనే అతన్ని, రౌడీ షెటర్ పేరిట పిల్లి దుర్గా ప్రసాద్ని, గోపగాని ఐలేని, రాజమల్లి వంటి వాళ్ళని నక్సలైట్ల పేరిట ఇట్లాంటి వాళ్ళందరూ లాకప్లోనే చనిపోయారు. ఆ కేసులో ఎవరికీ శిక్ష పడలేదు. అంటే ఈ కేసు కూడా అదే గతి పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఈ అధునాతన సమాజంలో ఇంకేమైనా మార్పు ఉంటుందని అనుకుంటున్నాను? నిజానికి ఇది లాకప్ డెత్తేనండి. అయితే శవాన్ని మాయం చేయటం ద్వారా మాకు సంబంధం లేని తప్పించుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన విషయం. మీకు 2020లో తమిళనాడులో ఒక తండ్రి కొడుకుల్ని గురి చేశారు, హింసలు పెట్టి చంపేశారు. మదురై కోర్టు 9 మంది ఉరిశిక్షను విధించింది తమిళనాడు. అది మొన్న ఏప్రిల్లో వచ్చింది అనమాట తీర్పు. సరే, అమలు జరుగుతుందా లేదా అని తర్వాత పై కోర్టులు చాలా ఉన్నాయి. అయితే అట్లా శిక్షలు పడటం చాలా అరుదు. దీంట్లో ఏమైందంటే లాకప్ డెత్ అని చెప్పడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు బుకాయిస్తున్నారు, మాకు తెలియదు అంటున్నారు. తల్లి చూసింది, కొడుకు పోలీస్ స్టేషన్లో ఉంటాం, అతని గోళ్లు పీకిన ఫోటోలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా మాకు సంబంధం లేదని నోరు మెతపటం లేదు. చూసారా పోలీసులు? హోంమంత్రిని ప్రశ్నిస్తే హోంమంత్రి ఏమంటారు, మేము ఎంక్వైరీ చేసామండి, అది వచ్చాక మాట్లాడుతూ ఉంటారు. చాలా నిర్లక్ష్యంగా. ఇది సోషల్ మీడియాలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రతిపక్షం కూడా దీన్ని ఒక ఇష్యూగా తీసుకుని వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి విధి లేని పరిస్థితిలో ఆ సీఐని సస్పెన్షన్ చేయమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోపల నిజంగా బతికున్నట్టయితే హాజరుపరచచ్చుగా. చంపేశారండి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి, మేనమా వాళ్ళు భావిస్తున్న ఆరోపిస్తున్నట్టు చంపేశారు. అతను చంపకపోతే అతని శరీరాన్ని చూపించాలి కదా, చూపించలేదు. అయితే అదృశ్యం చేయటం అనేది లాకప్ డెత్ అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వమే మనుషుల్ని అదృశ్యం చేస్తుంది. ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో ఇది ఎన్టీ రామారావు నుంచి మొదలైంది. అరెస్ట్ చేస్తారు, అతనికి ఏదో బెయిల్ వస్తుంది, ఆ జైలు నుంచి విడుదలైపోగానే అతను అదృశ్యం అయిపోతాడు. ఇట్లా చాలా కేసులు జరిగాయి. 1 కాదు 2 కాదు. ఇట్లా రాజ్య వ్యవస్థే మనుషుల్ని కిడ్నాప్ చేస్తోంది, అదృశ్యం చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ యూనిఫామ్ గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈ మాట అనటానికి బాధగా ఉన్నప్పుడు ఇది వాస్తవం, చేదైన నిజం. అంటే రాజ్య వ్యవస్థ రక్షించాల్సిన రాజ్య వ్యవస్థ ప్రజల ప్రాణాలని భక్షిస్తోంది. ఆ తల్లి ఆరోపిస్తుంది, నా కొడుకుని బూడిద చేసేసారు, కనీసం బూడిదైనా ఇవ్వండి, మేము దహన సంస్కారాలు చేసుకుంటాం, మా కర్మకాండాలు నిర్వహించుకుంటాం ఉంటున్నారు. అంటే అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఆ తల్లి? చెప్పండి. లాకప్ డెత్తే. కనీసం కేసు పెట్టడానికి కూడా లేకుండా అతని బాడీ కూడా కనపడకుండా బూడిద చేసేసారు అనేది ఆరోపణలు ఉన్నాయండి. దీని వెనక సురేష్ గారు, పోలీసు వ్యవస్థ, రాజ్య వ్యవస్థ కలిసి పనిచేస్తున్నాయి. నాకు ఇప్పుడు ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఒక రకమైంది. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఒకటి కోరుకుంటా ఉన్నారు. తప్పు చేసినప్పుడు వాడిని కాల్ చేస్తే నష్టం ఏంటండి అనే లెక్క ఒకటి వచ్చింది. ఇప్పుడు మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ వచ్చే కాంట్రవర్సీని లేదా ఇట్లా వచ్చే వివాదాస్పద అంశాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే ఇన్స్టెంట్ జస్టిస్ ఈజ్ ఇన్జస్టిస్ అండి. ఎక్కడైనా కూడా జస్టిస్ అనేది ఇట్ నాట్ ఓన్లీ హ్యాస్ టు బి డన్, ఇట్ హ్యాస్ టు అపియర్స్ టు బి డన్. అంటే అది జస్టిస్ చేసినట్టుగా కూడా కనబడాలంటే ఆ ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియ జరగకుండా ఎక్కువగా మహిళల పట్ల జరిగిన దారుణాల్లో వాటిల్లో పోలీసులు ఆ వెంటనే ఎవరైతే ఆరోపితులు నిందితులు ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి చంపేయడం అనేది మనం తెలుగు సమాజంలో చూసాం.
వాళ్ళందరినీ హీరోలుగా చిత్రించి వాళ్ళకి ఇన్సిడెంట్ జస్టిస్ చేసినట్టుగా అన్నారు. కానీ దాన్ని నిజంగా మానవ హక్కుల సంఘాలకి మేము చాలా తీవ్రంగా ఖండించాం. బాలగోపాల్ గారు అద్భుతమైన వ్యాసం కూడా రాశారు దాని మీద. అప్పుడు అంటే నేరస్తుడైనప్పటికీ కూడా అతని మీద జరగాల్సిన న్యాయ ప్రక్రియ విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానంలోనే జరగవలసి ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే 100 మంది నేరస్తులైన తప్పించుకున్నా పర్వాలేదు, కానీ 99 మంది ఒక్క నిర్దోషి కూడా శిక్షకు గురి కాకూడదు అనేది న్యాయ సూత్రం. అందుకోసం న్యాయ ప్రక్రియ విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు మన దేశంలో కూడా ఉంది కాబట్టి దాన్ని తక్షణమే అమలు చేయడం అంటే పోలీసు వ్యవస్థ జ్యుడిషియరీలోకి ఎంటర్ కావడం, పోలీసు వ్యవస్థ ప్రాసిక్యూషన్ వ్యవస్థలోకి ఎంటర్ కావడం, పోలీసు వ్యవస్థ అన్నీ చేసేయడం. అది కాదు న్యాయ వ్యవస్థ. ఏ రంగానికి ఆ రంగానికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అయ్యేంత వరకు మటుకే వాళ్ళ బాధ్యత. తిరిగి నేరస్తుడు లేదా ఆరోపితుడు ముద్దాయి అనే వాడిని కోర్టు ముందు నిలబెట్టి అతని మీద చేసిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను తీసుకొచ్చి సాక్షి రూపంలో పెడితే విచారించాల్సిన న్యాయ వ్యవస్థ. ఆ ప్రక్రియ అనేది అందరికీ వర్తించినట్టుగానే ఎవరికైనా వర్తించాలి. కానీ ఎందుకు జరగడం లేదు? ఎందుకని దీంట్లో అయితే అసలు నేర ఆరోపణ లేదు, అతని మీద ఏం కేసు ఉందో తెలియదు, ఎవరు ఆరోపించారో తెలియదు, కస్టడీలో తీసుకున్నారు, అతన్ని బాగా టార్చర్ చేశారు, అట్లాగే చంపేశారు. ఆ చంపేసిన వ్యక్తి కూడా ఇప్పుడు లేవు. అంటే ఈ దన్ను పోలీసులకి ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ అండదండలు ఉంటాయి. ఉన్న సందర్భంలోనే ఇలా చేయగలుగుతారు. వాళ్ళు పైవాళ్ళు మనం చూసుకుంటారేనో లేదా పైనుంచే ఆదేశాలు వస్తేనో వాళ్ళ తగ్గట్టుగా చేసే సందర్భాలు జరిగాయి. నేను ఒకే ఒక్క సంఘటన ఈ సందర్భం గుర్తు చేయదలుచుకున్నాను. నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి, ఆయనతో పాటు చంపివేసిన నక్సలైట్లందరినీ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం టీవీల సాక్ష్యంగా వాళ్ళంతా వాళ్ళే కాల్ చేశారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము పిటిషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ వచ్చి హామీ ఇచ్చారు, మేము ఆ బాడీలు వాళ్ళకి అప్పగిస్తాము అని. ఆయన ఇచ్చిన హామీని నమోదు చేస్తూనే హైకోర్టు ఇక్కడ తీర్పిస్తే కూడా ఆ బంధువులంతా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్ళి ఉండగా వాళ్ళ చేత బలవంతంగా వీళ్ళ మీద మేము ఊరేగింపులు చేయము, వీళ్ళ మీద కేసులు వేయము అని మీరు హామీ ఇస్తే మేము బాడీ అప్పగిస్తామన్నారు. వాళ్ళు అప్పని చేయమన్నారు. మేము మాకు బాడీలు అప్పగిస్తారు, అందుకోసం కేసు కూడా వేసాం, ఆదేశాలు ఉన్నాయి, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని చెప్పినా కూడా ఎస్పీ వాళ్ళ దగ్గర రమ్మని చెప్పి ఎస్పీ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళ బాడీలు కాల్ చేశారు. జరుగుతున్నాయండి. ఇదంతా గత సంవత్సరం జరిగింది. దీని మీద మొన్న మీటింగ్ కూడా పెట్టండి. కాబట్టి అంటే ఈ రకమైంది కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న కాగారు అనే అండదండలతోటి అక్కడ పోలీసు అధికారులు ఎట్లకైతే చేయగలిగారో అలాంటివే ఇలాంటి చిన్న చితక కేసుల్లో కూడా ఎక్కడో చోట, అంటే చిన్న చితక నేను కంపేర్ చేస్తున్నాను కాదు, అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఎవరో పై అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలు లేకుండా ఇవి జరుగుండవు. అలాగే జరుగుతున్నాయి ప్రతి సందర్భంలో కూడా. కాబట్టి న్యాయ ప్రక్రియ అనేది సాయి కృష్ణ మరణం వెనక ఏముండి ఉంటుంది అది విచారణలో, అందుకనే కదా విచారణ అడిగేది ఎవరైనా కూడా. కానీ అది న్యాయ వ్యవస్థ బాధ్యత. అట్లాగే అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేయవలసిన బాధ్యత అది చేయాలంటే విచారించాలి, కానీ పోలీసు అధికారుల చేత కాదు. ఎందుకని 2006లో ఈ సవరణ వచ్చిందంటే క్రిమినల్ సిఆర్పిసి అమెండ్మెంట్, పోలీసు అధికారులు చేసిన నేరాల మీద విచారణ చేస్తే ఎన్నడూ కూడా ఇన్ని వందల లాకప్ డెత్లు జరిగిన వీటన్నిటిలో కూడా ఎన్నడూ కూడా పోలీసు అధికారులు దీనికి కారణం అని చెప్పి నివేదిక తుది తీర్పు ఇవ్వలేదు, తుది నివేదిక ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో రూపంలో వాళ్ళు తప్పిస్తున్నారు. కాబట్టి ఆ అమెండ్మెంట్ ని ఒక ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైన విచారణ న్యాయ వ్యవస్థ అయితే చేయగలిగింది, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేత విచారించాలి అనే అమెండ్మెంట్ వచ్చింది. దురదృష్టవశాత్తు గత సంవత్సరం మారిన సిఆర్పిసి చట్టాల్లో జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేశారండి. ఇది కూడా ఈ వాస్తవం నేనే చెప్పాలి, దాని మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే ఆ విషయాన్ని. ఇది ఎందుకు చేశారు అంటే ఈ మార్పులు చేర్పులంతా కూడా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగాయి. హోమ్ మినిస్ట్రీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా ఉండే వ్యవస్థే, ఖచ్చితంగా మాట అనాలి. ఎందుకంటే చాలా ప్రజలకి రక్షణ కల్పించే చాలా గతంలో ఉన్న సవరణలు చట్టాలు కూడా ఇప్పటి బిఎన్ఎస్ఎస్ అనే ఈ కొత్త నేర చట్టాల్లో లేదు. ఈ 176 1A అనే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ ఇప్పుడు లేదు. లేకపోయినప్పటికీ గతంలో ఉన్న హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పులు అనేవి న్యాయ నిర్దేశాలు. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఇప్పటికీ ఈ కేసులో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేత విచారించాలి అనే ఆదేశాలు ఖచ్చితంగా పొందవచ్చు. దాని ద్వారా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది.
పూర్తి న్యాయం జరుగుతుంది అనేది. ఎందుకని శిక్షలు పడిందాక శర్మ గారు అన్నారు శిక్షలు చాలా అరుదుగా పడతాయి. ఎందుకనంటే సాక్ష్యాలు తీసుకురావడం చాలా కష్టం కాబట్టి ఈ విచారణలో ఈ విచారణలో నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీదకే పెట్టాలి. ఎందుకంటే లాకప్లో ఎవరు ఉంటారండి, పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు, వాళ్ళ మటుకే ఉంటారు. కాబట్టి మేము అతని మరణానికి కారణం, అతని అదృశ్యానికి కారణం ఎవరు ఏమిటి అనేది పోలీసులే చెప్పాలి. సో ఆ రకమైన విచారణ జరగాలంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ రెగ్యులర్ గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అన్నారు, లేదా ప్రత్యేకంగా ఒక న్యాయాధికారిని, అది రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చేత కానీ ఎవరి చేత కానీ, అంటే చాలా ఇంపెక్టబుల్ ఆ క్యారెక్టర్ ఉన్న అటువంటి న్యాయాధికారి చేత విచారిస్తే ఖచ్చితంగా దీంట్లో ఏం జరిగింది ఏంటి అనేది బయటపడగలుగుతుంది. ఓకే, శరత్ గారు, జనాంతికంగానే అడుగుతా ఉన్నా, రాజ్యం వల్ల ఎప్పుడూ నష్టమే జరగదు కదా, లాభాలు కూడా ఉంటాయి కదా. మరి అట్లాంటప్పుడు ఈ 1 చిన్న వ్యవహారాలని ఎందుకు అంత పెద్దవాటి చేయాలి? ఇది చిన్న వ్యవహారం కాదు కదా సార్. ఒక వ్యక్తి చనిపోవటం అనేది చిన్న వ్యవహారం ఎలాగవుతుంది? ఒక వ్యక్తి ప్రాణం ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఆ ప్రాణానికి మనం విలువ కట్టలేము. తప్పులు వ్యక్తులు చేయటం కాస్త సమర్థించగలమేమో కానీ అంటే మనం అంగీకరించలేదు. రాజ్యం చేయటాన్ని అసలు అంగీకరించకూడదు. స్టేట్ చేయటాన్ని, వ్యవస్థలు తప్పు చేయకూడదు. అంటే రాజ్యాంగ వ్యవస్థలు తప్పులు చేయకూడదు. వ్యక్తులు తప్పులు చేస్తారు, రాజ్యాంగ వ్యవస్థలు తప్పులు చేయకూడదు. ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక జస్ట్ నాట్ లైక్ దట్ ఒక హెబియస్ కార్పస్ రిట్టే కాదు. ఇది మొత్తం జనాలకు సమాధానం చెప్పాలి కదా. ఇందనక మన సురేష్ గారు చెప్పినట్టు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు మీడియాని హైప్ చేసేసి, ప్రతిపక్షాన్ని నొక్కి పెట్టేసి, ప్రజల గొంతు నొక్కేసి, ఏంటి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామిక విలువలేంటి? ప్రజాస్వామ్యంలో ఇది బాధ్యత ఉంటది కదా, ప్రతి ఒక్కరికి కూడా అడగాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా. చిన్న విషయం అయితే కాదు సార్ ఇది. లాకప్ లో చనిపోవటం అనేది 70 ఏళ్ల స్వాతంత్రంలో అసలు కనీసం బ్రిటిష్ వాడు కూడా కొన్ని న్యాయ సూత్రాలు పాటించేవాడు. చంపేసిన తర్వాత శవాలను అప్పచెప్పటమో, లేదా వాడికి దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేయించటమో, ఇలాంటి కొన్ని కనీస మానవీయ లక్షణాలు కూడా ఉండాలి కదా. కానీ మనుషులం కదా. ఆయనకి దెబ్బలు కొట్టిన తర్వాత కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య సౌకర్యాలు, వైద్య ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. అది కూడా ఇవ్వకుండా అసలు అరెస్ట్ ఎన్ని ఇవి పెడుతుంటే మాత్రం ఉపయోగం ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ లేవి. నువ్వు అరెస్ట్ నీ డైరీలో చూపించాలా, 24 గంటల లోపల కోర్టుకి సరెండర్ చేయాలా. అసలు ఎక్కడ అరెస్ట్ చేసావో నువ్వు చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో అరెస్ట్ అయ్యే వ్యక్తికి చెప్పాలా. ఎన్ని వైలేషన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ వాజ్ వైలేటెడ్. అందుకని ఇది చిన్న విషయంగా మాత్రం మనం చూడటానికి లేదు సార్. ఇది చాలా పెద్ద విషయము, చాలా సీరియస్ అంశంగానే చూడాలి. ఈ తరహా కేసుల్లో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పోలీస్ ఆఫీసర్ కైనా శిక్ష పడిందా? లాకప్ డెత్స్ లో నాకు తెలిసి అయితే శిక్షలు పడలేదండి ఇప్పటిదాకా. కానీ విజయవాడకు ఒక చరిత్ర ఉంది. భారతదేశం మొత్తం మీద 2 చోట్ల కోర్టులలో మానవ హక్కుల అసోసియేషన్ కూడా ఉన్నాయి. ఒకటి శ్రీనగర్ లో, కాశ్మీర్ లో ఉంది అంటే బార్ అసోసియేషన్, హైకోర్టు బార్ అసోసియేషన్. అట్లాగే బెజవాడ బార్ అసోసియేషన్ కూడా హ్యూమన్ రైట్స్ కమిటీ ఉంది. ఇంకెక్కడ లేదు. గొప్ప ఉద్యమాలు చేసిన ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇక్కడ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది అప్పుడు మన సీనియర్ న్యాయవాదిగా ఉండి చనిపోయారు ఇటీవల రామ్మోహన్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఒక కేరళైట్ విజయవాడలోనే రైల్వే పోలీసు మరి ఎవరో ఒక లాడ్జిలో ఎక్కడో ఉంటే అతన్ని తీసుకెళ్లి టార్చర్ చేసి చంపేశాడు. అతని మీద అప్పుడు పెద్ద, ఈ రాష్ట్రం వాడు కానప్పటికీ ఇక్కడ జరిగిన దాని మీద పెద్ద ఉద్యమం వచ్చింది. అదే రకంగా ఒక శిరోమండలం కేసు, అంటే ఇలాంటివన్నీ జరిగాయి ఒక మహిళకి. వాటి నేపథ్యంలోనే ఇక్కడ బెజవాడ బార్ అసోసియేషన్ లో ఇక్కడ ఉన్న పౌర హక్కుల సంఘాలు, యువ న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా అద్భుతమైన ఒక మానవ హక్కుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ సంఘటనలో కూడా ప్రతిస్పందించింది. ముఖ్యంగా ఆయాషా మీరా కేసులో, సత్యంబాబు కేసు విషయంలో, అట్లాగే ఎన్కౌంటర్ మీరు ఇందాక ప్రస్తావించారు విజయవాడలో జరిగిన, ఇంకెక్కడా లేని విధంగా 3 సంఘటనలు విజయవాడ నేపథ్యంలో ఎన్కౌంటర్ సంఘటన జరిగితే విజయవాడ చుట్టుపక్కల 3 మీద శిక్షలు పడ్డాయండి. అంటే కేసులు నమోదయ్యాయి, విచారణ జరిగాయి. శిక్షల దాకా రాలేదు కానీ విచారణ జరిగి కేసులు కూడా నమోదయ్యాయి. అట్లాగే ఈ కేసులో ఇక్కడున్న ప్రజా చైతన్యం, ఇక్కడున్న అంటే విజయవాడ ప్రాంతంలో నేను లేదని అనుకోవట్లేదు. కాకపోతే పాలకులు ఎవరు అనే దాని మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా పౌర సమాజం అండదండలుగా ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ నుంచి అంటే న్యాయవాదులు ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఈ కేసులో శిక్షలు పడే అవకాశం చాలా ఉంది.
ఆ రకంగా ఒక ప్రజా ఉద్యమం 4 గోడల కోర్టు లోపల న్యాయం జరగాలంటే 4 గోడల బయట ప్రజా ఉద్యమం కూడా ఉండాలి. అటువంటి సందర్భాల్లోనే గతంలో మాకు ఎన్నో ఈవెన్ ఎన్కౌంటర్ కేసులో 302 కేసు పెట్టాలని గతంలో మేము ఎవరు ఊహించలే, కానీ అలాంటి తీర్పు రాబట్టుకోగలిగాం. 5 జడ్జిలతోటి ఆ తీర్పు వచ్చింది, దేశంలో ఎన్నడూ లేని విధంగా హైకోర్టు జడ్జిలతోటి. కాబట్టి అవన్నీ రావడానికి బయట ప్రజా ఉద్యమాలు కూడా ఎంతో కొంత కారణం. అంటే న్యాయ వ్యవస్థ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, పట్టించుకుంటున్నారు, ఉద్యమిస్తున్నారు, న్యాయం కోసం పోరాడుతున్నారు అన్నప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత మరింత బాధ్యతతో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రజా ఉద్యమం జరగవలసిందే ఇటువంటి ఈ విషయంలో కానీ ఏ విషయాల్లో అయినా కానీ. అట్లాగే న్యాయ పోరాటం కూడా సరైన పద్ధతి ప్రకారంగా జరగవలసిందే. అలా జరిగితే ఈ కేసులో అయితే ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు అవుతారో, ఎవరో బిగ్ బాస్ అనే పేరు ఇంకా బయటికి రారా, వారందరి పేర్లు కూడా బయటకు వస్తాయి, వాళ్ళందరూ శిక్షార్హులు అవుతారు. ఓకే, శరత్ గారు, నాకు ఈ సందర్భంలో సంఘటన గుర్తొచ్చింది. కొండపల్లి సీతారామయ్య గారిని సంబంధించి, అట్లానే బాలగోపాల్ గారికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు పడినాయి. అప్పుడు నువ్వు న్యాయం కూడా జరిగిందనే వాదన ఉంది. మరి అట్లాంటప్పుడు ఈ ఒక్కసారిగా న్యాయ వ్యవస్థను తప్పు పట్టడంలో, అంటే ఇట్లా కేసు వాయిదా వేయడంలో తప్పు పడుతూ ఉన్నారు చాలా మంది. దీన్ని ఎలా చూడాలి సార్? నాకు తెలిసి కొండపల్లి సీతారామయ్య గారి విషయంలో హెబియస్ కార్పస్ వేయలేదు సార్. బాలగోపాల్ గారు ఇండివిజువల్ గా యాజ్ ఎ లాయర్ ఆయన చాలా హెబియస్ కార్పస్ వేశారు, కానీ కొండపల్లి సీతారామయ్య గారి అరెస్ట్ టైంలో హెబియస్ కార్పస్ వేయలే. ఆయన డైరెక్ట్ కోర్టుకి సరెండర్ చేసేసారు నాకు తెలిసినంత వరకు. బాలగోపాల్ ఆయన పోలీసులు 2 సందర్భాల్లో హెబియస్ కార్పస్ వేయడం. కొత్తగూడెంలో ఒకసారి ఆయన మీద దాడి జరిగినప్పుడు, అట్లా గతంలో ఆయన ఎక్కడో తప్పిపోయారు. అంటే ఆయన అందుబాటులో మిస్కమ్యూనికేషన్ లో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. దాని మీద స్పందన. సీతారామయ్య గారి మీద ఎక్కడ హెబియస్ కార్పస్ వేయలేదు కదా సార్. కొండపల్లి సీతారామయ్య గారి మీద ఎక్కడ వేయలేదు. బాలగోపాల్ గారి మీద 1-2 సార్లు వేశారు. బట్ బాలగోపాల్ చాలా హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. ఎన్కౌంటర్ కాకుండా ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందిని కాకుండా చాలా మంది ప్రాణాలు బాలగోపాల్ కాపాడారు. హెబియస్ కార్పస్ రిట్లు చాలా వేశారు బాలగోపాల్ గారు. శర్మ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న సాయి కృష్ణ కేసు చుట్టూ ఇప్పుడు ఈ కుల రాజకీయాలను ఎట్లా చూడాలంటారు? పెద్ద కుల రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంటే మీరే చూసి తెలుగుదేశం వాడు ఒక చంపిన వాడు చనిపోయిన వాడు కూడా కాపే కనుక మీరు రాజీ చేసుకోండి అని ఒక లాయర్ ఎవరో చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కనుక ఒక కులం, బలమైన కులం జరుగుతోందండి. ఓట్ల కోసం ఆ కులాన్ని ర్యాలీ చేసుకుంటున్నారు. ఓపెన్గా చెప్పాల్సింది ఏముంది? తెలుగుదేశం వెనుక కమ్మవాళ్ళు, వైఎస్ఆర్సీపీ వెనుక రెడ్లు, జనచైతన్య వెనుక కాపులు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళు లేరా అని చెప్పడానికి వీల్లేదు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కాపుల్లో ఉన్నటువంటి బాగా డబ్బున్న వాళ్ళ ప్రయోజనాలనే వీళ్ళు కాపాడతారు తప్ప కాపుల్లో ఉన్న సామాన్య ప్రజల జోలికి వీళ్ళు పోరు, వాళ్ళకి ఏ సహాయం చేయరు. అట్లాంటి కేసే ఇది. వీళ్ళు నిజానికి జనసేనకు అభిమానులు, కాపు కులస్తులైనా కూడా జనసేనకు అభిమానులు అయినా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు. అంటే కుల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే రాజకీయాల్లో ఆ కులంలో ఉన్నటువంటి బాగా డబ్బున్న వాళ్ళకి, బాగా కాంట్రాక్టర్లకి, వాళ్ళకు ఉపయోగపడుతుందే తప్ప ఈ సాయికృష్ణ లాంటి సామాన్యులకు ఉపయోగపడదు. అట్లాగే కమ్మవాళ్ళలో ఉన్నారనుకోండి, కమ్మవాళ్ళలో పేదలకి తెలుగుదేశం పార్టీ ప్రయోజనం చేకూర్చదండి. అట్లాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే పేదలైన రెడ్లకి ఏమి చేయదండి. దాన్ని ఉపయోగించుండి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుంది. ఇక్కడ బాధితుడు సాయికృష్ణ కాపు కులానికి సంబంధించిన వ్యక్తి, ఆ సిఐ నాగరాజు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. ఈ మధ్యవర్తిత్వం అంటే రాజీ చేసేవాళ్ళు కూడా జనసేనకు చెందిన కాపు కులస్థ నాయకులే. ఇక్కడ కుల ఘర్షణ అంటూ ఏమీ లేదండి. కులాన్ని ఆధారం చేసుకుని రాజీ చేయాలని చూస్తున్నారు వీళ్ళు. కులం కంటే కూడా మా ప్రాణం ముఖ్యం, మా అబ్బాయిని కావాలి చూపించండి అంటున్నారు తల్లి వాడు. ఇంకెక్కడ చూపిస్తారు? చంపేశాక. కాబట్టి కులాన్ని వాడుకుని రాజీ చేయాలని పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడ అందరికీ ఒకే కులం ఉండటం వల్ల కులం వల్ల రాజీ జరగటం అంటూ ఉండదండి. ప్రయత్నం జరిగినా కూడా ప్రాణం ముఖ్యం కదా కులం కంటే. ఓకే, సురేష్ గారు, ఈ పోలీస్ మాన్యువల్ లో ఈ టార్చర్ కి సంబంధించి ఏమైనా నిబంధనలు ఉన్నాయా, లేకపోతే పోలీసులకు కావాలనే కొడతారా?
ఖచ్చితంగా ఉన్నాయండి. నిజానికి నియమ నిబంధనలు అనేది పుస్తకాల్లో, ఆ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉన్నాయి. లేకేం కాదు. ఎప్పటికప్పుడు వాటి మీద తీర్పులు వస్తున్నాయి. ఆ తీర్పులన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇస్తే అవన్నీ కూడా న్యాయం అవుతాయి. అంటే చట్టరూపం తీసుకుంటాయి. అయితే ఈ టార్చర్ సంబంధించి పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ లో అరెస్ట్ చేసినప్పుడు చేయవలసిన పద్ధతి, ఏ వ్యక్తినైనా అరెస్ట్ అయిన వెంటనే ఆసుపత్రి, ఒక ఆసుపత్రి ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే అతన్ని ఏ కండిషన్ లో అదుపులో తీసుకున్నామని చెప్పి, తీసుకున్న తర్వాత అతనికి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆసుపత్రిలోనే ఉంచాలి అతన్ని. అప్పుడు ఖచ్చితంగా వైద్యులు ఇచ్చే నివేదికే ఆధారం అవుతుంది. అది ఈవెన్ న్యాయాధికారికి అయినా కూడా దాని ప్రకారంగా ఉంచాలి. అలా లేనప్పుడు మనకి తిరిగి కస్టడీలోకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ కస్టడీని తీసుకుంటారు. మీరు వింటూనే ఉంటారు న్యూస్లో. పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కస్టడీకి ఆదేశాలు చేసే న్యాయాధికారి ఎవరైనా కూడా కానీ 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్ష చేయించి దాని ప్రకారంగా వైద్యుడి నివేదిక ఆధారంగానే కస్టడీలో ఉంచాలి అని ఎన్ని రోజులు ఆదేశిస్తే అన్ని రోజులు ఇస్తారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ వైద్యానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన ప్రమాణాలు పాటించాల్సిన పద్ధతులు అనేది సిఆర్పిసిలో ఉన్నాయి, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పాటించకపోవడం వల్లే కదా నిజానికి అతను ఆ కండిషన్ లో తల్లి చూసినప్పుడు ఉన్నప్పటికీ అతని కండిషన్ సగం ప్రాణంతో ఉన్నాడు అతను. మరి అతను ఏం చేయించి ఉండాలి అప్పుడు? నిజానికి నాకు ఈ వివరాలు, నేను తెలంగాణ హైదరాబాద్ లో ఉండడం వల్ల ఏ రోజు ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ అప్పుడే తక్షణమే కోర్టు కదిల్చి అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. నేను చాలా హెబియస్ కార్పస్ వేసేటప్పుడు మామూలుగా కోర్టు ముందు పెట్టడండి అనేంతవరకే పరిమితం కాదు. దాంట్లో 2-3 అయ్యేలు వేస్తాం. ఏమని? అతన్ని వైద్య పరీక్ష చేయించాలి, ఆ వైద్య నివేదికని కోర్టు ముందు పెట్టాలి, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి. ఎందుకంటే నేరుగా కోర్టుకు అప్పగించడం ఆ కేసు ఎక్కడ ఉంటే అది కాదు. అతని స్టేట్మెంట్ హైకోర్టు కూడా ఎందుకు రికార్డ్ చేయాలంటే అతను టార్చర్ చేశారా లేదా. ఎందుకంటే ఈ రోజు మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అడగాలి, చట్టం ప్రకారంగా అడగడం లేదు. నిన్నేమో టార్చర్ చేశారా లేదా, లేదా అలాంటి ఏమైనా చేస్తే ఎవరు చేశారు ఏది అనేవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా హైకోర్టు ఎంతో కొంత అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పద్ధతులు ఇవన్నీ కూడా చట్టాలు అయితే ఉన్నాయి, కానీ అమలు అయితే జరగడం లేదు. కనీసం ఇటువంటి సందర్భాల్లో ఇలా వచ్చినప్పుడైనా ఈ చర్చకి రావడం ద్వారా అందరికీ తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం తెలియజేయాలి ప్రజలందరికీ కూడా. అట్లాగే లాకప్ డెత్ సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఎన్హెచ్ఆర్సీ అనేది ఇచ్చింది. ఆ ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్, అది లాకప్ డెత్స్ కావచ్చు లేదా ఎన్కౌంటర్లు కావచ్చు, మన తెలుగు సమాజంలో ఇక్కడ పౌర హక్కుల ఉద్యమం ఒక ఫలితంగానే పౌర హక్కుల సంఘం బాలగోపాల్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు పిటిషన్స్ గా ఇక్కడ జరిగిన లాకప్ డెత్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి వాటన్నింటినీ పిటిషన్ రూపంలో ఎన్హెచ్ఆర్సీ ముందు వేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ వాటన్నింటినీ పరిశీలించే లాకప్ డెత్ లో చనిపోయిన బాడీ తాలూకు పోస్ట్ మార్టం ఏ రకంగా చేయాలి, మనకి పోస్ట్ మార్టం అన్ని వీడియోలో తీయాలి, వీడియో చేసి ఉంచాలి అనే ఒక గైడ్ లైన్స్ కూడా ఎన్హెచ్ఆర్సీ ద్వారా రావడానికి ఇక్కడ పౌర హక్కుల సంఘం ద్వారా అప్పుడు వేసిన పిటిషనే కారణం. ఆ గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ లో ఉంటాయి, సిఆర్పిసి ఐబిసిలో ఉన్నాయి, అట్లాగే ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే ఏవి అమల్లోకి రావడం లేదు. అమల్లోకి తెచ్చేటట్టు చేయాల్సిన న్యాయ పోరాటం జరగాల్సినంతగా జరగడం లేదు. ఆ కారణంగానే ఇంకా చలాయిస్తున్నారు కొందరు పోలీసు అధికారులు. ఇది ఇవాళ జరిగిన చర్చ. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వ్యవస్థపై సామాన్యుడి నమ్మకం పోతుందనేది వక్తలు చెప్పిన అభిప్రాయం. విజయవాడ సాయి కృష్ణ కేసు వాస్తవానికి అదేదో ఒక వ్యక్తిగతమైన కేసు కాదు, ఒక వ్యవస్థకు సంబంధించిన ఆ వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపే కేసు కింద మన వక్తలు చెప్పారు. ఇది పోలీసుల నిర్బంధంలో పౌరుడి ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసు. ఇది హక్కుల మానవ మనుగడకు సంబంధించిన కేసుగా ప్యానలిస్టులు చెప్పారు. ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం దానికన్నా స్వతంత్ర రిటైర్డ్ జడ్జితో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపినప్పుడు మాత్రమే న్యాయం బయటికి వస్తుందని చెప్పి వక్తలు చెప్పారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణ కమిటీని వేసి ఈ కేసులో సాయి కృష్ణ కుటుంబానికి, సాయి కృష్ణకి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఎక్కడా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని వక్తలు ఉద్బోధించారు. వారికి అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.